వెళ్తాయి. కాబట్టి ఏంటంటే ఐస్లో ఉంది మనకి కొత్త నీళ్ళు వేరే వాటి కూడా కలుస్తాయి. దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ రెండు నీటి మట్టం పెరగడంతో అధికారులు గేట్లను ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఉస్మాన్ సాగర్ అయితే గండిపేటలోని ఉస్మాన్ సాగర్ ఉందో గండిపేట చెరువు ఇక్కడ కూడా భారీగా వరద అంటే ఎగువ ప్రాంతాల్లో వికారాబాద్లో కురిసిన వర్షాలకు వరద భారీగా వచ్చి చేరడంతో అధికారులు రాత్రి కూడా 15 గేట్లను ఎత్తి దిగువన నీటికి తిరిగి వదులుతున్నారు మూసిలోకి. మనం ఇప్పుడు గండిపేట జలాశయం దగ్గర ఉన్నాం. దగ్గరలో ఉన్న గండిపేట జలాశయం దగ్గర 15 గేట్లను అధికారులు ఎత్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం గండిపేట నుంచి ఇక్కడ ఫ్లోటింగ్ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో వెళ్తున్నాం. ఈ నీళ్లు కిస్మత్పుర, బల్లవగీడ, జాగీరు, సంగం మీదుగా ఈ నీళ్లు వెళ్ళి సంగం దగ్గర మళ్ళీ మూసిలో కలిసి మూసి మీదుగా మూసారాంబాగ్, చాదర్ఘాట్ అలా ఓల్డ్ సిటీ వైపుగా వెళ్తాయి. అయితే వికారాబాద్ నుంచి వచ్చే భారీ వరద అంటే వికారాబాద్లో కురిసిన వానలకు కానీ వచ్చిన భారీ వరద ఉస్మాన్ సాగర్కు చేరడంతో ఉస్మాన్ సాగర్ 15 గేట్లను అధికారులు నేను రాత్రి నుంచి ఎత్తారు. నేను రాత్రి నుంచి 15 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు మూసీ నదిలోకి. మనం చూస్తున్నాం ఉధృతి ఉస్మాన్ సాగర్ నుంచి వెళ్తున్న నీటి ఉధృతి ఎంత ఎక్కువగా ఉందో చూస్తున్నాం. భారీగా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా అధికారులు క్లోజ్ చేశారు. బ్రిడ్జి పైనుంచిగా నీళ్లు వెళ్తున్నాయి. ఉస్మాన్ సాగర్ గేటు తెరుచుకున్న వెంటనే వచ్చేటువంటి బ్రిడ్జి ఇది. ఇక్కడ నుంచే ఈ కిందికి కిస్మత్పుర కానీ బల్లగూడ, జాగిరి మీదుగా నీళ్లు మూసీలోకి వెళ్తాయి. ఓల్డ్ సిటీ వైపు వెళ్తాయి. కానీ వరద ఉధృతి చూస్తున్నాం. వరద ఉధృతి ఎప్పుడు లేనంతగా చాలా ఎక్కువగా ఉంది. వరద ఉధృతిని వివరించడానికి మనతోటి జిహెచ్ఎంసీ అధికారి ఉన్నారు. నా పేరు జక్కు శ్రీధరెడ్డి అండి. మీరు చెప్పినట్టుగా పైనుంచి వికారాబాద్ అక్కడ జిల్లాల నుంచి పై ప్రాంతాల నుంచి రావడం వల్ల దిగువ ప్రాంతమైన ఉస్మాన్ సాగర్లోకి చాలా వరద నీరు చాలా ప్రవాహం ఎక్కువ ఉంది. అధికారులు ఆ నీటి మట్టం చూసుకొని గేట్లు ఓపెన్ చేయడం వల్ల కిందికి వదలాల్సిన పరిస్థితి కావున అక్కడ నుంచి మీరు చెప్పినట్టుగా కిందికి వెళ్ళి లోతట్టు ప్రాంతాలు, జలమయ ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉంది. కావున రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా అధికారులకు అప్రమత్తం చేసి మనకి వరదలు ఎక్కువ ఉన్నాయి కావున హైడ్రాను ప్లస్ జిహెచ్ఎంసీ అధికారులను మొత్తము అప్రమత్తం చేశారు. కావున ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు దసరా శుభ సందర్భాన ఇప్పుడు ఉన్నాయి కావున ఇప్పుడు ట్యాంక్ బండ్ లో ట్యాంక్ బండ్ ఆ ఏరియాలో ముంపు ప్రాంతానికి గురే అవకాశం ఉంది. నిన్న అంబర్పేట నాలా ప్రాంతం కూడా చాలా ఇల్లు జలమయమయ్యాయి. కావున ప్రజలకు కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి సురక్షిత ప్రాంతాలకు అధికారులే కాకుండా మీ అంతకు మీరు స్వయంగా తరలిపోవడం మంచిది. ఎందుకంటే చాలా వర్షాలు అధికంగా ఉన్నాయి. ఫ్లో అనేది అధికారులు ఏం చేస్తారు, ఎంత నీటి మట్టం ఉందో అంతవరకు చూసుకొని కింది ప్రాంతాలకు వదలాల్సిన పరిస్థితి. కావున ఇప్పుడు ఈ ఏరియా నుంచి నార్సింగి, కిస్మత్పూర్ ఏరియా నుంచి కూడా చాలా అధికంగా వస్తుంది. కావున కింది లోతట్టి ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. కావున మీరు కూడా ప్రజలు కూడా ఈ టీవీ ఛానల్ ద్వారా లేకపోతే వాతావరణ శాఖ హెచ్చరించిన ఆదేశాలనుసారం మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ కూడా అధికారులకు కూడా చెప్పినాం. ఇందాక పోలీసు వాళ్ళు కూడా సహాయక చర్యలు చూసుకుంటున్నారు, రాకుండా చూసుకుంటున్నారు. కావున ఎటువంటి అయినా ఉపద్రవం రావచ్చు. కావున సురక్షితంగా ముందే జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. 15 కాదండి, 13 గేట్లు ఎత్తారు. 13 గేట్లు ఎత్తారు. ఎందుకంటే సేఫ్. ఎందుకంటే 15 గేట్లు తర్వాత ఎత్తితే చాలా ప్రమాద స్థాయికి పెరిగిపోతుంది. కావున సురక్షితంగా ఉండాలని చెప్పి ఆ గేట్ల కూడా పరిస్థితి కూడా కొన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కావున 15 గేట్లు కాకుండా 13 గేట్లు మాత్రమే ఎత్తారు. 13 గేట్లు ఎత్తేనే ఈ విధంగా ప్రభావం ఉన్నది. ఇక 15 గేట్లతో ఇంకా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. నీటి మట్టం చూసుకొని వాళ్ళు వదలడం జరిగింది. అవునండి, ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో గ్రావిటీ ప్రకారం వాటర్ వస్తున్నాయండి. చెరువులు, కుంటలు ఆక్యుపై చేయడం వల్ల వస్తున్నాయి. యాక్చువల్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిజాం కాలంలో అవి మనకు చెరువులు, నాలాలు చేశారు. అవి పరిరక్షించుకోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారులో కనీసం అట్లీస్ట్ ఇప్పుడు హైడ్రా కళ్ళు తెరుచుకొని హైడ్రా ద్వారా మనకు చెరువులు పరిరక్షిస్తున్నారు. ఇంతకుముందు ఉన్న చెరువుల ప్లేస్లో అన్ని కబ్జాలు చేయడం, ఇల్లు రావడం వల్ల ఆ వాటర్ అనేది గ్రావిటీ ప్రకారం వస్తుంది. ఆ గ్రావిటీలో మనం ఆక్యుపై చేయడం వల్ల ఇల్లు నీట మునగడం, ఈ సీబీఎస్ మునగడం, ఇప్పుడు అవి ఎక్కడో పోవాల్సినవి వాళ్ళు హైట్లు పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఇమ్లిమన్ బస్ స్టేషన్ కూడా మునగడం జరిగింది. చాలా ప్రయాణికులకు ఇక్కడ అవుతుంది. ఇప్పుడు దసరా సందర్భంగా అందరు ప్రజలు పోవడానికి వేరు రూట్లో ఉప్పలు వరంగల్ పోయే వాళ్ళు ఉప్పలు, మామనార్ పోయే వాళ్ళు శివరాంపల్లి అని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్ట్ చేసిన పరిస్థితి ఏంటంటే పైనుంచి వచ్చే వాటర్ను డైవర్సిఫికేషన్ చేయకుండా చెరువులు ఆక్రమించడం వల్ల జరుగుతుంది. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చాలా చర్యలు తీసుకుంటుంది. ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా అనుబంధ సంస్థలు కూడా గవర్నమెంట్ అండ్ పోలీస్ శాఖ కూడా చాలా సివియర్గా ఈసారి అయితే అందరి ప్రజలను అవరోధం చేయడం జరుగుతుంది. ప్రజలను చివరిగా కోరేది ఏంటంటే మీడియా ద్వారా గవర్నమెంట్ చేసే వర్క్ చేస్తుంది, కానీ మీరు చివరిగా మీరు స్వయంగా ఏంటంటే ఈ వరదల ఉధృతిని దృష్టిలో పెట్టుకొని మీరంతకు మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాతావరణ శాఖ నిన్న ఈరోజే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. ఇవి క్యుములోనింబస్ వర్షాలే కాకుండా గ్లోబల్గా వార్మింగ్ వల్ల వర్షపాతం వల్ల రావట్లేదు.
క్యూములోనింబస్ దానివల్ల వాతావరణంలో మార్పులు జరగడం వల్ల ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ఉంటుంది. కావున మనం దానికి కావాల్సిన చర్యలు గవర్నమెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు కూడా మేము ఇచ్చేది ఏంటంటే మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాల్సిందిగా కోరుకుంటాం. చాలా 2020లో ఒకసారి హైదరాబాద్లో వరదలు వచ్చాయి. ఆ స్థాయిలో ఉధృతి కనిపిస్తుంది ఇక్కడ మూసీ. అవును, అర్బన్ ఫ్లడ్స్ అప్పుడు వచ్చాయండి. అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది న్యాచురల్గా క్యాలమిటీ. అప్పుడు కూడా అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెరువులను రక్షించుకోకపోవడం వల్ల జరిగింది. ఈసారి గత 2 సంవత్సరాల నుంచి హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు చాలా చర్యలు తీసుకుంటుంది. అయినా కూడా పైనుంచి ప్రభావం ఇప్పుడు మనకు వికారాబాద్ నుంచి ఉస్మాన్ సాగర్కి వస్తుంది. ఉస్మాన్ సాగర్ పరిధి ఎంత ఉందో అంతవరకు ఎత్తే. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే శ్రీశైలం కానీ నాగార్జున కానీ అక్కడ నుంచి మనకు వర్షాలు పడడం వల్ల గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం డౌన్ ఫ్లో ఉన్నాం. అక్కడ నుంచి వచ్చి మనకు వాటర్ కావాల్సిందే, కానీ అంతకన్నా మించి వచ్చినప్పుడు కిందికి వదలాల్సింది. కావున లోతట్టు ప్రాంతాలు ఎప్పుడో ఆల్రెడీ పడుదలు నిర్మించినప్పుడు వీళ్ళు ఆల్రెడీ వర్షపాతం పోవడం వల్ల గత 4 ఏళ్ళ నుంచి మళ్ళీ ఆక్రమించడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కావున అవన్నీ ఎప్పుడో నిర్ణయించినవి, అధికారులు అలాగే నిర్ణయించినాయి. కావున ఇప్పుడు వచ్చే వర్షపాతాన్ని మనం ఆపలేము. కావున తదనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి గవర్నమెంట్, పోలీస్ శాఖ తరఫున, ప్రజల తరఫున మేము కోరుకోవడం జరుగుతుందండి. ఇది ఉస్మాన్ సాగర్ గండిపేటలోని చెరువు ఏదైతే ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ నుంచి నీటి ప్రవాహం ఎంత ఉధృతిగా వెళ్తుందో చూసుకోవచ్చు. 2020లో అప్పట్లో హైదరాబాద్లో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే అక్టోబర్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా పడ్డ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాలు ఏదైతే రంగారెడ్డి జిల్లా ఈ చేవల వైపు కానీ వికారాబాద్ జిల్లాలో పడ్డ వర్షాల కారణంగా గండిపేటలో ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ వరద భారీగా వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ గేట్లను, గండిపేట గేట్లను, ఉస్మాన్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. 13 గేట్లు ఎత్తారు ఉస్మాన్ సాగర్వి. ఇప్పుడు వరద ఉధృతి కూడా విపరీతంగా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి కిస్మత్పురాకి వెళ్ళి అక్కడ నుంచి ఓల్డ్ సిటీ వైపు ఎంపీఎస్ మునగడానికి కానీ ఇవన్నీ కారణాలు ఇక్కడ నుంచే. అంటే ఇక్కడ గేట్లు ఎత్తి ఇక్కడికి వరద పోటెత్తడం వల్ల, ఈ 2 జలాశయాలకి ఇక్కడ గేట్లు ఎత్తడం వల్ల వరద ఉధృతి వల్లనే ఎంజీబీఎస్ మునగడం కానీ వీటన్నిటి కానీ ఓల్డ్ సిటీలో పురాణపూలు బ్రిడ్జి పైపు నీళ్ళు వచ్చినా ముసారాం బాగ్ కానీ చాదర్ఘాట్ బ్రిడ్జ్ కానీ ఇవన్నిటి మీదకి వరద పోటెత్తడానికి కారణం కూడా ఇక్కడ నుంచి నీళ్లు వదలడమే. ఇక్కడ కూడా జలాశయాలు నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు నీటిని వదులుతున్నారు. అంత స్థాయిలో వరద చేరుతుండడంతో మూసీలోకి నీటిని వదులుతున్నారు. మూసీ కూడా వరద పోటెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం సమీక్ష నిర్వహించారు. హైటా సిబ్బందితో, జిహెచ్ఎంసీ సిబ్బందితో, వాటర్ వర్క్ సిబ్బందితోటి అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంత జనాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఇది ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.